బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ వివాదంలో క్రమశిక్షణ కమిటీ సంచలన ప్రకటన చేసింది. టీపీసీసీ చీఫ్ కి క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను అందించింది. అయితే ఈ నివేదిక ఆధారితంగా చిన్నారెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది కమిటీ. కమిటీ రిపోర్ట్లో ఇద్దరిపైన కీలక చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పార్టీకి క్రమశిక్షణ కమిటీ సూచన చేసినట్టు తెలుస్తోంది. చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలని, మరింత బాధ్యతగా ఉండాలని కూడా కమిటీ సూచిస్తోంది. ఇక కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పనిచేసిన చిన్నారెడ్డి రైట్ ఒక్కసారి లైవ్ లో మల్లు రవి మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎలక్ట్రానిక్ మీడియా అంటే కంప్యూటర్లో వారు ఏం మాట్లాడారు అనేది, పేపర్లో ఏం వచ్చారనేది, ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్తో పాటు దీనికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వాటన్నిటిని స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. ఆ పిసిసి ప్రెసిడెంట్ గారికి నేను కమిటీ చైర్మన్గా, శ్యామ్ మోహన్ గారు వైస్ చైర్మన్గా ఇద్దరము రిపోర్ట్ని సబ్మిట్ చేశాం. కానీ దీని మీద ఇతర సభ్యులందరితో చర్చ చేసి రిపోర్ట్ తయారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రిపోర్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది, క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. ఆ గౌరవించడం ద్వారానే రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతినే పరిస్థితి కానీ, రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం జరిగే పరిస్థితి కానీ ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. ఇది సంక్షిప్తంగా ఈ రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ వారి దృష్టి తీసుకుని వెళ్తారని చెప్పారు. అక్కడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, అక్కడి నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారికి, వారి రిమార్క్స్తో పాటు నా రిపోర్ట్ను కూడా పంపిస్తానని చెప్పారు. నా తరపున పిసిసి గారి అనుమతి తీసుకొని నేను ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ వారికి పంపించడం జరుగుతుంది. ఇది కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు
ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి, ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరు అంటే ఈ క్యాస్ట్ సిస్టంలో వాళ్ళు ఇచ్చిన మెట్లలో చిన్న మెట్టు, మొదటి మెట్టు మాకు అయితే నేనెందుకు చూస్తాను అట్లా. మరి ఇప్పుడు మనం ఇద్దరు ఉన్న దాంట్లో ఇద్దరు గురించి చెప్పానా మీకు? దాంట్లో ఇద్దరు బీసీలే ఉన్నారా? మీరు మీ పేరేంటమ్మా? మరి నేను ఇద్దరు పేర్లు చెప్తున్నాను కదా, విన్నావా? కొండా సురేఖ్ గారు, తర్వాత చిన్నారెడ్డి గారు అని. అంతకుముందు వేరే పేర్లు కూడా చెప్పాను. నిన్న మొన్న ఆయన పేరు ఆయన పేరేంటి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా చేశాము కదా. మరి నిన్న మొన్న కూర్చోవాలి కొద్దిసేపు 5 నిమిషాలు. ఆదిలాబాద్లో కూడా అక్కడ ఉన్న ఆయన కూడా ఇచ్చాం కదా. అందువల్ల అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పుడు వాళ్ళకి సముచిత స్థానం పార్టీ ఆర్గనైజేషన్లో, ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది. ఇది మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటిది కాదు. 2014 నుంచి 19 దాకా ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. దాని మీద మీరు అడగాల్సి ఉన్న 5 సంవత్సరాలు వదిలిపెట్టారు. 5 సంవత్సరాలు మొత్తం క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేకుండా పరిపాలన చేశాడంటే అది అసలు ప్రజాప్రభుత్వం అంటారా దాన్ని? వినాలి 50% జనాభాలో 50% మహిళలు. ఏమైంది? ఇప్పుడు మేము మహిళలకు సముచిత స్థానం వచ్చిన 2వ రోజు నుంచి ఇచ్చాము కదా. ఒక్కళ్ళకే ఇచ్చామా? మోర్ దాన్ 1 ఇచ్చాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చేసింది. చాలామంది బీసీలను ముఖ్యమంత్రులు చేసి, అంజయ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో చేశారు బీసీలు. బీహార్లో ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేశారు. ఇక జగజీవన్ రామ్ గారు 32 సంవత్సరాలు కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన
పదవుల డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, బీసీలకు కూడా అన్ని. అంతెందుకు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మన రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని యునానిమస్ గా పార్లమెంట్ మన అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీలో పార్లమెంట్ పంపించి అక్కడ పార్లమెంట్ లో మరి 9th షెడ్యూల్లో పెట్టి పంపించమంటే అది ఇంతవరకు బీజేపీ వాళ్ళు పంపించలేదు. అందువల్ల మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ బీసీ, ముఖ్యమంత్రి ఓసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ, ఈ రకంగా సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వన విప్లవం పేద ప్రజలకి, మనకు మామూలుగా ఉంటుంది. రోజు మనం తింటుంటాం కొనుక్కొని, వాళ్ళకి అది పండగ. మా చిన్నతనంలో బియ్యం మంచి దొరికితే అన్నం తినాలంటే పండగ భోజనం అనేవాడు. కోట పున్నయ్య గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పాడు, సార్ ఎప్పుడో పండగకు మేము కొద్దిగా బిర్యాన్నం తినేవాడు. పున్నయ్య గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పాడు, సార్ ఎప్పుడో పండగకు మేము కొద్దిగా బిర్యాన్నం తినేవాడు. అదంతా ఇప్పుడు పండగ. ఓకేనా? క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ గా మల్రావి సిఫార్సు చేసినటువంటి మాటల్ని తన మీడియా సమావేశంలో వెలువరించారు ఆయన. సో ఇక్కడ ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రణాళికా సంఘం చైర్మన్ గా డైరెక్ట్ గా చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలి. అండ్ కొండా సురేఖ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కఠినంగా చర్యలు తీసుకోవాలి. మొదటగా నేను క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ గా మీరు క్రమశిక్షణ ఉల్లంఘించారు అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చాను, షోకాజ్ నోటీసులు ఇచ్చాను. ఆ షోకాజ్ నోటీస్ ఆధారితంగా వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని అనాలిసిస్ చేసి నేను ఒక నివేదికను సిద్ధం చేశాను. నివేదికలో మాకు అనిపించిన ప్రకారంగా క్రమశిక్షణ ఉల్లంఘన జరిగింది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవచ్చు అనేది మేము పిసిసి అధ్యక్షుడికి ఒక సిఫార్సు లేఖనిచ్చాము. ఈ సిఫార్సు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి వెళ్తుంది. ఆ సిఫార్సు మీనాక్షి నటరాజన్ చేత ఏఐసిసికి వెళ్తుంది. అక్కడి నుంచి ఎటువంటి రిపోర్ట్ వస్తుందో చూడాలి. నేను వరకు మాత్రం క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందా లేదా అక్కడి వరకు మాత్రం అంచనా వేశాను అని చెప్పి మల్రావి చెప్తూనే కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అంటే దాదాపుగా నిన్న ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ ఒకసారి రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాట కూడా తీసుకోండి. సో క్రమశిక్షణ కమిటీ ఏం చెప్పినా కట్టుబడి ఉండాల్సిందనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సమావేశంలో చెప్పుకొచ్చారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకారంగా క్రమశిక్షణ కమిటీ ఏం చెప్తోంది? ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలంటోంది. కఠిన చర్యలు అంటే ఏంటి? మంత్రి పదవి నుంచి తొలగింపు అనేది దాదాపుగా ఖాయంగా కనబడుతోంది. ఇంకోవైపు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల ప్రకారంగా చిన్నారెడ్డి పైన కూడా కొంత ఈ ప్రభావం ఉండబోతోంది. ప్రణాళికా సంఘం చైర్మన్ గా చిన్నారెడ్డిని కూడా తొలగించాలి అనేటువంటి మాటలు దాదాపుగా ఖాయంగా కనబడుతున్నాయి. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో చూద్దాం. మీరు పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. రైట్. ముఖ్యమంత్రి ఏమంటారు? పార్టీ మీరు మనందరం క్రమశిక్షణ కమిటీ ఏం చెప్పిన దానికి కట్టుబడి ఉండాల్సిందే. సో పార్టీ ఏం చెప్తోంది? ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏం చెప్తుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు అనుగుణంగానే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ మాటలు ఏంటంటే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం. డైరెక్ట్గా చెప్పకపోయినా కఠిన చర్యలు తీసుకోవడంలో ఇదే మొదటి అర్థం. ఇకపోతే ప్రణాళిక సంఘం చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డిని కూడా ఆ పదవి నుంచి తొలగించాలి. అయితే కొంతమంది మీడియా జర్నలిస్ట్ అక్కడి నుంచి అడిగిన క్వశ్చన్స్కి, అంటే బీసీలపై ఎందుకు ఇలా వేటేస్తారంటే, నేను బీసీల పేరు ఎత్తడం లేదు, చిన్నారెడ్డి పేరు కూడా తీశాను. బీసీలకి అట్టడుగు వర్గాలకి సోషల్ జస్టిస్ పాటించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినట్టుగానే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపాము. కానీ అక్కడ బీసీలకు సంబంధించి అన్యాయం చేసింది బీజేపీ. మా ఉద్దేశంలో బీసీలు వాళ్ళు వీళ్ళని వ్యతిరేకం ఏముండరు, సోషల్ జస్టిస్ పాటించడంలో కాంగ్రెస్ పార్టీ మేటి అంటూ మల్రావి మాట్లాడుతున్నారు. సో మల్రావి మాత్రం చాలా క్లియర్గా తన క్రమశిక్షణ కమిటీ నివేదికని పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అందించారు. అక్కడి నుంచి మీనాక్షి నటరాజన్ అందుకుంటారు. ఏఐసిసి వరకు వెళ్తుంది. ఆ తర్వాత
మరి దీని మీద ఎటువంటి రిపోర్ట్ వస్తుందో చూడాలి. నేను కూడా మీరాగానే ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నాను. నేను మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాను అంటున్నారు. సో ఓవరాల్గా కొండా సురేఖ పదవికి పోవడం ఖాయంగా కనబడుతోంది. దాదాపుగా 99.9% తనపై వేటు పడడం ఖాయం, బర్తరఫ్ చేయడం ఖాయం. ఇక మిగిలిందల్లా ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క చిన్న ఆఖరి మెట్టు అధిష్టానం నుంచి అధికారిక రిపోర్ట్ రావడం మాత్రమే మిగిలిపోయింది. కానీ ఇక దాదాపుగా అన్ని పూర్తయినట్టే చెప్పాలి. సో క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుని మహేష్ కుమార్ గౌడ్ అందుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని మీనాక్షి దృష్టికి తీసుకువెళ్తారు. మీనాక్షి నుంచి అధిష్టానం వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఫైనల్గా రిపోర్ట్ రావాల్సిన అధిష్టానం నుంచి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ అధిష్టానం నుంచి మీనాక్షి నటరాజన్కి, మీనాక్షి నుంచి మహేష్ కుమార్ గౌడ్కి, మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఈ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక పార్టీ ప్రభుత్వంలో నుంచి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే మాట చాలా ఖాయంగా కనబడుతోంది. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు గాంధీ భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్తో. శ్రీధర్, కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. కఠిన చర్యలు అంటే దాదాపుగా ఇక వేటు పడమేనా? కొండా సురేఖ మంత్రి పదవి పోయడం ఖాయంగా కనబడుతోందా? ఏమన్నది అటు కఠిన చర్యలు అంటే కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో క్లియర్ కట్గా కూడా అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి క్లియర్ కట్గా పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా తమ పరిధిలోకి తీసుకొని రిపోర్టు కూడా ఇచ్చాము. చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం చేకూరుతుంది అన్న అంశం చూస్తే ఖచ్చితంగా మరి బర్తరప్ప పార్టీ నుంచి సస్పెన్షన్ అన్నది కూడా కొంత సస్పెన్స్ అనేది పెట్టారు. కానీ అందులో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ వాడు చెప్తే మాత్రం తమకు కూడా నోటీసులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి 6 పేజీల నివేదిక తయారు చేసాం. ఎక్కడ కూడా ఎటువంటి అటు బడుగు బలహీన వర్గాలు అంటే ఎక్కడ కూడా క్యాస్ట్తో కూడా సంబంధం లేకుండా దీన్ని తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రిపోర్ట్కు సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా అటు మల్లు రవి చాలా సీరియస్గానే రిపోర్ట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మల్లు రవి సైతం కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడి సార్ లైవ్లో సార్ ఏం చెప్తారు సార్? ఎటువంటి చర్యలు అన్నారు సార్? ఒకసారి మల్లు రవి గారు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చర్యలు అన్నారు, ఎటువంటి చర్యలు తీసుకోమని అందులో పేర్కొన్నారు. అంటే క్రమశిక్షణ చర్యలకు సంబంధించి నోటీసులు ఇచ్చాము. దానికి కొండా సురేఖ గారు, తర్వాత చిన్నారెడ్డి గారు 3 రోజుల లోపలనే రిప్లై ఇచ్చారు. వాటన్నిటిని స్టడీ చేసి మరి క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో లోపించటం వల్ల పార్టీకి ఏ రకంగా నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం జరుగుతుందని విషయాల్ని మాట్లాడి ఒక సమగ్రమైన రిపోర్ట్ను పిసిసి అధ్యక్షుడికి ఇచ్చాం. వారి ద్వారా ఏఐసిసి ఇన్ఛార్జి మరి మీనాక్షి నటరాజన్ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, తర్వాత కేసీ వేణుగోపాల్ గారికి కూడా పంపడం జరుగుతుంది. వారు దీన్ని పరిశీలించి వారు తీసుకునే నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను. మెజార్టీ ఎమ్మెల్యేలు బర్తరాఫ్ సస్పెన్షన్ అని కొంతమంది కోరినారు. అటువంటిది ఏమన్నా ఉండబోతుందని వారి కోరికలు ఏమైనా ఉండొచ్చు. అవన్నీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం తీసుకుంటే అదే చర్యగా భావిస్తాం. ఇది మనోజ్. ఎందుకంటే ఇచ్చినటువంటి మెజార్టీ అభిప్రాయాలు తీసుకోకుండా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక విధానం ఉంటుంది, సంబంధించి కూడా చర్యలు ఉండాలి అని చెప్పి తన నివేదికలో పేర్కొన్నట్టు చాలా క్లియర్ కట్గా ఆర్టీవీతో అటు ఎక్స్క్లూజివ్గా కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అటు ఎంపీ మల్లు రవి కూడా మాట్లాడుతూ చెప్తున్నారు. మరొక పక్క అటు ఎందుకంటే వేటా లేకపోతే బర్తరఫా అన్నది ఏదైతే ఉందో వేటు లేదంటే బర్తరఫా 2 విషయాలకు సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించి అది ఎన్క్లోజ్డ్ విషయం కాబట్టి దాన్ని ఒకవేళ ఓపెన్ చేసి ఏముందని చెప్తే మాత్రం తనకు కూడా నోటీస్ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుని మహేష్ కుమార్ గౌడ్ అందుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ నుంచి మీనాక్షి నటరాజన్ వరకు వెళ్తుంది, అక్కడ నుంచి అధిష్టానం వరకు వెళ్తుంది. సో మళ్ళీ సేమ్ రిపోర్ట్ రావాలన్నా సేమ్ మీనాక్షి నటరాజన్ వరకు రావాల్సిందే, అక్కడ నుంచి మహేష్ కుమార్ గౌడ్ రావాల్సిందే. సో ఈ తతంగం అంతా ఎన్ని రోజుల సమయం పడుతుంది? క్రమశిక్షణ కమిటీ చాలా క్లియర్గా క్రమశిక్షణ ఉల్లంఘన జరిగింది, సో చర్యలు తీసుకోండి అని చెప్పి దానికి తగ్గట్టుగా శిక్షలను కూడా ఖరారు చేసి పంపించింది. ఇది ఎంత ఫైనల్గా రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది? ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది? ఆ విషయాన్ని కూడా అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దృష్టిని కూడా అడగగా ఎన్ని రోజులు అనేది తమేలా చెప్తాం. ఎందుకంటే తమ పరిధిలో ఉన్నటువంటి అంశం కేవలం మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ క్రమశిక్షణ కమిటీ దృష్టికి వస్తే వాటిని పరిశీలించడం, నివేదిక తయారు చేయడం ఏదైతే ఉందో దాన్ని 3 రోజుల్లో తయారు చేశాను. కాబట్టి
ఆ విషయాన్ని తన రిపోర్టుకు సంబంధించి ఇచ్చాను తప్ప ఏఐసిసి అనేది ఎన్ని రోజుల నిర్ణయం తీసుకుంటుంది, పీసీసీ అనేది ఎన్ని రోజులు అక్కడికి పంపిస్తుంది అన్నది కూడా వారి పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ విషయానికి సంబంధించి తను చెప్పలేనని చెప్తున్నప్పటికీ ఒకవైపు అటు అసెంబ్లీ సమావేశాలు నెక్స్ట్ మంత్ 7th నుంచి కూడా పెట్టేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అంతలోపే అటు కొండా సురేఖ విషయంలో ఎందుకంటే ప్రధానంగా అటు చిన్నారెడ్డికి సంబంధించిన అంశం కూడా అటు ఆయన ఉన్నప్పటికీ కూడా కొండా సురేఖ అంశమే కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి కాబట్టి మరి అటు అసెంబ్లీ మీటింగ్కే ముందే కూడా కొండా సురేఖకు ఉద్వాసన పలకబోతున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నటువంటి వార్తలు కూడా అటు గాంధీభవన్ వర్గాలు కానీ కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున మొదలయ్యాయి కాబట్టి వేటుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఇటు క్రమశిక్షణ కమిటీ సైతం కూడా ఎక్కువ టైం తీసుకోకుండా అటు వెంటనే చకచక ముఖ్యమంత్రితో కానివ్వండి, మరొక పక్క వారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన ఆడియోలు, మరొక పక్క ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఇవన్నింటినీ చూసి ఇచ్చాను కాబట్టి రిపోర్ట్ అనేది తమకు సంబంధించినటువంటి తమ పరిధిలో ఉన్నటువంటి రిపోర్ట్ని అయితే ఇచ్చాను కాబట్టి మరి ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇక ఏఐసిసి కోర్టులో బంతి ఉంది అని చెప్పి మరి క్రమశిక్షణ మళ్ళీ వస్తాను. సో ఇందాక మీడియా సమావేశంలో మల్లురవి గారితో పాటుగా TGLDA తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు. సో ఆయన కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుని చరణ్ గారు, సో ఏం జరగవచ్చు అంటే కఠిన చర్యలు తీసుకోమని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మహేష్ కుమార్ గౌడ్కి అందించింది. సో కఠిన చర్యలు అంటే ఏంటి? కఠిన చర్యలు అంటే ఎమ్మెల్యేలు అంతకుముందు ఏదైతే ప్రెస్ మీట్ సమావేశం పెట్టి చెప్పారో అట్లాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అంటే బర్తరఫ్ గాయంగా కనబడుతోంది, ఇక బర్తరఫ్ చేస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్ లో ముందు పోయే పార్టీ కాబట్టి క్రమశిక్షణ సంఘం రిపోర్టును మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి గారితో చర్చించిన తర్వాత పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ప్రభుత్వానికి ఇది సంబంధం లేని వ్యవహారం కాబట్టి పార్టీకి సంబంధించిన వ్యవహారం, పార్టీకి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిరు కాబట్టి దాని విషయంలో చిన్నారెడ్డి గారు కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు. మీ చర్యలు కేవలం పార్టీ పరంగానే ఉంటాయి కానీ ప్రభుత్వ పరంగా కాదు, ఎందుకంటే తన క్యాబినెట్ లో ప్రభుత్వ పరంగా మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ చర్యలు అక్కడ రిఫ్లెక్ట్ కావా? లే పార్టీ పరంగా చర్యలు అంటే పార్టీ నిర్ణయించిన విధంగా ప్రభుత్వంలో కూడా పార్టీ రికమెండ్ చేస్తుంది. ఓకే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటూనే పార్టీలో చర్యలు తీసుకుంటే అటువైపు ప్రభుత్వం కూడా తీసుకునే అవకాశం ఉంటది. దానిలో భాగంగా ఇప్పుడు క్రమశిక్షణ సంఘం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కంది శ్రీనివాస్ గారి అంశం కావచ్చు, జగ్గిరి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేదేమో ఆల్రెడీ వారికి కూడా నోటీస్ ఇచ్చారు, సంజయ్ కుమార్ గారికి, కొండ సురేఖ గారి, చిన్నారెడ్డి గారికి. చిన్నారెడ్డి గారు కొండ సురేఖ గారి అంశానికి సంబంధించి రెండింటి అయితే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానిలో భాగంగా మల్లురవి గారు కావచ్చు, తర్వాత వైస్ చైర్మన్ శ్యామోహన్ గారు ఇద్దరు ఈ రోజు ప్రెస్ మీట్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వారు మహేష్ కుమార్ గౌడ్ కలిసి వచ్చారు. మొన్ననేమో నిన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు కలిసిన చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితే నిన్న నేను ఎంపీల ఫోరం కన్వీనర్ కలిసిన, నిన్న ఈ అంశం గురించి చర్చించలేదు, ఓన్లీ ఈ రోజు అంశం మాత్రం రిపోర్ట్ నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చాను. ఫైనల్ గా బర్తరఫ్ విషయంలోనే కమిటీ సిఫార్సు ఉంది అని అంటున్నారు, నిజమేనా? బర్తరఫ్ చేయబోతున్నారా? చెప్పిన అంతకుముందు ఎమ్మెల్యే ఏ మాట్లాడారు, అట్లాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో ఎమ్మెల్యేల డిమాండ్సే కొంత ఇక్కడ నిజం కాబోతున్నాయన్నప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వేముల వీరేశం కానీ, నాయన్ రాజేందర్ రెడ్డి కానీ, బీర్ల ఐలయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసింది బర్తరఫ్ విషయంలోనే. సో ఆ రకంగానే బర్తరఫ్ చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ రకంగా తన చుట్టూ తిప్పుకున్నారు కొండా సురేఖ, లేదంటే ఆ అంశం చుట్టూ తిరిగింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ టెకలకి ఒక ఫుల్ స్టాప్ పడినట్టుగానే భావించాలి. కొండా సురేఖపై వేటు పడడం ఖాయంగా కనబడుతోంది. పార్టీ పరంగా కొండా సురేఖని మేము ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేస్తాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మాదే కాబట్టి వాళ్ళని సూచిస్తూ ఉన్నాం, కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తామనేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లురవి చెప్పిన మాట. సో మరి మల్లురవి చాలా క్లియర్గా డైరెక్ట్గా చెప్పకపోయినా కఠిన చర్యలు అనే అర్థంలో డైరెక్ట్గా ఆ పదవిలో నుంచి తనని బర్తరఫ్ చేయడం ఖాయంగా కనబడుతోంది. సో మరి కొండా సురేఖ బర్తరఫ్ పైన తను ఎలా రియాక్ట్ అవుతారు, ఈ క్రమశిక్షణ కమిటీ అనౌన్స్మెంట్ పైన తను ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇటు చైర్మన్గా అంటే ప్రణాళికా సంఘం చైర్మన్గా చిన్నారెడ్డిని కూడా ఆ స్థానం నుంచి తొలగించాలనేది డైరెక్ట్గా క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్గా సిఫార్సు చేశామనేది ఇండైరెక్ట్గా మల్లురవి మాట్లాడుకొచ్చారు. శ్రీధర్, సో ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ అంశాలపై ఎటువంటి చర్చ జరుగుతోంది, కొండా సురేఖ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది?
ఏమన్నా ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకటే చర్చ. ఎందుకంటే అటు పార్టీ మీద కానివ్వండి, పార్టీ లైన్ దాటి అటు పార్టీలో ఉన్నటువంటి నేతల మీద ఎవరు మాట్లాడినా సరే వేటు తప్పదు అని చెప్పి క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసి అక్కడ ఏఐసిసి మాత్రం చర్యలు తీసుకుంటే డెఫినెట్గా నేతలకు ఇది ఖచ్చితంగా కూడా ఒక వార్నింగ్ లాంటిది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్ మీదే వేటు వేశారంటే మిగతా నేతలు అంటే మాట్లాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీ వెనుకాడదనే సైన్ కూడా కార్యకర్తలకు వెళ్తుంది. కాబట్టి ఇంటర్నల్గా ఏమున్నా ఇంటర్నల్గా చర్చించుకోవాలి. బాహాటంగా బహిరంగంగా ఎక్కడ కూడా సభలు, అది కూడా ముఖ్యంగా మీడియా వద్ద కూడా మాట్లాడొద్దు అంటూ కూడా నేతలకు ఒక హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ ప్రతిష్ట కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం వేటు వేస్తే ఖచ్చితంగా కూడా అది ఇతర నేతలపై పడుతుంది. ఇతర నేతలకు ఒక వార్నింగ్, ఒక సందేశము వారికి సంబంధించి కూడా వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అటు వీరి మీద కూడా చర్యలు ఇందాక చెప్పారు. ఎందుకంటే అటు క్లియర్ కట్గా కూడా చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఒకవైపు కొండా సురేఖ, మరొక వైపు చిన్నారెడ్డి అంటూ కూడా అటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి తెలిపారు. కాబట్టి అటు ఎమ్మెల్యేల మెజార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి అంశాన్ని సైతం కూడా తాము పరిశీలించాము, వారిది కూడా విన్నాము. దానికి అనుగుణంగానే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏం చేయాలన్నది ఏఐసిసికి ఫిర్యాదు చేస్తుంది. ఏం చేయాలన్నది కూడా అటు ఏఐసిసి పరిధిలో ఉంటుంది అన్న మల్లు రవి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా కొండా సురేఖ మీద అటు మంత్రి పదవికి మరి బర్తరఫ్ చేస్తారా, మొత్తం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అన్నది కూడా కొంత అందులో కొంత సందిగ్ధత అనేది నెలకొంది. మరొక పక్క అటు చిన్నారెడ్డికి సంబంధించి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించిన అంశంలో సైతం కూడా పార్టీ చాలా క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నటువంటి ఆ నేత కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం ఏదైతుందో ఆయన నేరుగా మాట్లాడారు. కాబట్టి ఆయన కూడా చర్యలు తీసుకుంటే ఇద్దరు ఎందుకంటే ఇలా రెండు రకాల ఇప్పటికట్టు ఎప్పుడైతే కొండా సురేఖ అంశం వచ్చిందో అప్పటి నుంచి కూడా సామాజిక వర్గం వారిగా కూడా అటు దీన్ని పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజగోపాల్ రెడ్డితో ముడిపెడుతూ కొండా సురేఖకు సంబంధించి ఒక సామాజిక వర్గం, వాళ్ళది ఒక సామాజిక వర్గం. కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వలేదా అన్నదాని క్వశ్చన్లు ఉత్పన్నమవుతాయి. కాబట్టి వేటు వేస్తే ఇద్దరి మీద అటు చిన్నారెడ్డి మీద కాబట్టి ఇటు కొండా సురేఖ మీద కాబట్టి ఇద్దరి మీద వేటు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి గాంధీ భవన్ వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న అంశం ఏదైతే ఉందో అదే నిజం కాబోతుంది అని చెప్పి కూడా అటు కాంగ్రెస్లో గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మనోజ్ అయితే అటువైపు నుంచి రియాక్షన్ ఏమొచ్చే అవకాశం చాలా క్లియర్గా ఇప్పటి వరకైతే మల్లు రవి చాలా సైలెంట్గా ఉన్నారు. కొండా సురేఖ పంపించినటువంటి లేఖలో కూడా అంటే తనకు ఎటువంటి సంబంధం లేదని మొదటి రోజు వచ్చిన లేఖ, ఆ తర్వాత తనపై ఎవరో అదృశ్య శక్తులు ఈ ఎమ్మెల్యేల చేత మాట్లాడిస్తున్నారు, వీళ్ళపై ఒక కన్ను వేసి ఉంచండి, నా ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇంకొక లేఖ పంపించారు. దాంట్లో ఎమ్మెల్యేలపైనే కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉంది మల్లు రవికి. ఇప్పుడు మల్లు రవి ఒక క్లారిటీ ఇచ్చారు, కఠిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ వైపు నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఒకవైపు సిఫారసు చేసినప్పటికీ వాళ్ళు ఇప్పటికే ఏఐసిసి కానివ్వండి, ఏఐసిసి పెద్దల్ని కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. బంతి అనేది ఇప్పుడు అక్కడ ఏఐసిసి కోర్టులో ఉంది. కాబట్టి వారికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలకు కమిటీ తయారు చేసినటువంటి రిపోర్ట్కు సంబంధించి ఆ రిపోర్ట్ను చూస్తుంటారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలు వారికి కలిసేందుకు కూడా ఇటు ప్రయత్నం ఇప్పటికే ఇంటర్నల్గా జరుగుతున్నట్టు సమాచారం. కాబట్టి అటు రాహుల్ గాంధీనైనా సోనియా గాంధీనైనా నేరుగా కలిస్తే తమకు సంబంధించి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, సుస్మిత ఎటువంటి సిచ్యువేషన్లో మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి కూడా కొండా ఫ్యామిలీ వాళ్ళకు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. గతంలో చూసాం జక్కిడి ప్రభాకర్ రెడ్డి విషయంలో జగ్గారెడ్డి అటు క్రమశిక్షణ కమిటీకి నివేదిక వచ్చిన అనంతరం ఆ తర్వాత కమిటీ పీసీసీకి పంపించింది. దాదాపు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆయన సస్పెన్షన్ చేశారు. కాబట్టి క్రమశిక్షణ కమిటీ రిపోర్టు పీసీసీకి అక్కడ పీసీసీ ఏఐసీసీకి పంపించినప్పటికీ మరి దానికి సంబంధించి వేటు ఎన్ని రోజుల్లో పడుతుంది, మరి వేటు అనే దానికి కొంత సమయం కూడా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంత లోపలనే అటు కొండా సురేఖ వర్గం కానీ కొండా సురేఖకు చెందినటువంటి కొండా సురేఖని కానివ్వండి ఏఐసీసీని కలిసి అటు వారికి సంబంధించినటువంటి అభ్యర్థనలు అక్కడ తెలిపేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినందున ఆ రిపోర్ట్లో ఏముందో తెలియకుండానే వేటు వేయకుండానే కూడా కొండా సురేఖ అనుచరులు ప్రస్తుతం అయితే ఎక్కడ మాట్లాడలేదు, కొంత దీని మీద మాట్లాడేందుకు కూడా జంకుతున్నారని చెప్పి కూడా సమాచారం. మనోజ్ రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తం క్రమశిక్షణ కమిటీ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఈ సిఫార్సుని మహేష్ కుమార్ గౌడ్కి అందించారు. మహేష్ కుమార్ గౌడ్ నుంచి మీనాక్షి నటరాజన్, అక్కడి నుంచి అధిష్టానం వరకు వెళ్తుంది. తర్వాత ఒక తుది నిర్ణయం రాబోతోంది. అయితే ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చర్యలు ఉంటాయనేది చాలా క్లియర్గా మల్లు రవి మాట్లాడదామవుతోంది. కఠిన చర్యలు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అది కేవలం కొండా సురేఖ మీదే కాదు, చిన్నారెడ్డి మీదే కూడా. సో చిన్నారెడ్డి ప్రస్తుతానికి
ప్రణాళికా సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఆ పదవి నుంచి తప్పించాలని కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో నుంచి కొండా సురేఖని బర్తరఫ్ చేయాలనే విషయంలో కూడా క్రమశిక్షణ కమిటీ ఒక సూచన చేసినట్టు తెలుస్తోంది. సో దీనికి అర్థమే కఠిన చర్యల రకంగా వారు మాట్లాడుతున్నారు. సో బహిరంగంగా అనౌన్స్ చేయడం కుదరదు కాబట్టి కఠిన చర్యలు అంటూ మాట్లాడుతున్నారు. దాదాపుగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం దాదాపు 99% ఇక అయిపోయినట్టే. కేవలం మిగిలిందల్లా తుది నిర్ణయం, అనౌన్స్మెంట్ మాత్రమే. ఒకసారి మల్లు రవి ఏం మాట్లాడారు కొండా సురేఖ అండ్ చిన్నారెడ్డి అంశం పైన, ఆయన ఏం మాటలు విందాం. ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి ఒక నెగటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. ఇది సంక్షిప్తంగా ఈ రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. పిసిసి ప్రెసిడెంట్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ వారి దృష్టి తీసుకుని వెళ్తారని చెప్పారు. అక్కడి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, అక్కడ నుంచి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారికి, వారి రిమార్క్స్ తో పాటు నా రిపోర్ట్ కూడా పంపిస్తానని చెప్పారు. నా తరపున పిసిసి గారి అనుమతి తీసుకొని నేను ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పంపించడం జరుగుతుంది. కఠినమైన చర్యలు ఏంటి అనేది మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని మీ అందరికీ చెప్తారు. నాకు కూడా నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాన్ని నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను. మీరు రికమెండ్ చేసింది నేను చెప్పాను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇచ్చరిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా